కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. నీ వల్లిలో నేనొక పూనై పరిమళమెదజల్లెద ప్రభువా, నీ వల్లిలో నేనొక పూనై పరిమళమెదజల్లెద ప్రభువా, నీ కొరకు నేను నా జీవితమంతా ఇలలోన నీకై ధ్వనించనా. నీ కొరకు నేను నా జీవితమంతా ఇలలోన నీకై ఫలించనా. నీవే ద్రాక్షావల్లివి, నీవే ద్రాక్షావల్లివి, నీలో నేనొక తీగనై నీతో కలసి నీ కొరకు నేను ఇలలోన నీకై చిగురించనా. ఇలలోన నీకై ఫలించగా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 75వ రోజు, మార్చ్ 16వ తేదీ. అంశము: ఆ బండ క్రింద ఒక చిన్న తెల్లని పువ్వు ఎదుగుచున్నది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కీర్తన 91వ అధ్యాయము 1-2 వచనములు. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని చదివి విందాం. నా చిన్న కథను కొనసాగించుదాం. ఈ బోధకుడు చాప్లిన్ తాను ఒక వైద్యశాలలో ఉంటినని చెప్పాడు. అనేక మంది బాలురు ఆ గుడారంలో పడి ఉండిరని చెప్పాడు. కొందరు అతడు అప్పుడే బయట నుండి వచ్చెను. అతడు బయట అక్కడికి వెళ్ళగా ఎవరో ఒక అధికారి అతనితో ఇట్లన్నాడని అతడు చెప్పాడు. చాప్లిన్, బయట అక్కడున్న పొలాలను చూడటానికి మనం బయటకు వెళ్ళవలసి ఉన్నది. వారు ఆ దినములలో చేసినట్లుగా ఈ ఆవ వాయువును మరియు క్లోరిన్ వాయువులను అక్కడ వదిలారు. మరియు ఇట్లన్నాడు, సహోదరుడా బ్రెన్హాం, నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా ఇట్లనెను, అక్కడ చెట్టు మీద బెరడైనను లేదు, అక్కడ ఒక గడ్డి మొక్క అయినను లేదు. అదొక ఈస్టర్ ఉదయమై ఉన్నది. అతడు ఇంకా ఇట్లు చెప్పాడు, పాడైపోయిన పాత యుద్ధ ట్యాంకులు కొన్ని అక్కడ ఉన్నాయి. ఆ అధికారి వాటి గురించి వివరణను తీసుకొని మరియు వాటికి ఏమైనా చేయబడగలదేమో చూడవలసి ఉన్నాడు. అవి ఆ గొప్ప ఆర్గాని అడవులో ఉండెను. ఇట్లు చెప్పాడు, నేనక్కడ ఒంటరిగా నిలబడినప్పుడు నేను పైకి చూసి, ఓ దేవా, అదంతా ఈ విధంగా అయిపోవచ్చున్నదని అంటినని చెప్పాడు. అది నిజం. అదంతా అలా అయిపోయింది. అదంతా తగలబెట్టబడింది. ఎక్కడా ఎటువంటి జీవము లేదు. గడ్డి కాల్చివేయబడింది. చెట్లు ఆ వాయువుల చేత చంపబడినవి. సమస్తము చంపబడినవి. తుపాకీ గుండ్లు మరియు మొదలైనవి వాటిని పేల్చివేసి ఉండగా అవి మెలిత్రిప్పబడి మరియు వేలాడుచున్నవి. అది నేటి లోకం యొక్క చిత్రం కాకపోతే మరేమిటి? మరిక్కడ సాతాను వారి అవిశ్వాసమును, వాని సంకరమును, వాని విజ్ఞాన శాస్త్రమును,
వాని జ్ఞానమును చల్లుచున్నాడు. ఎంతగా అంటే ఆదియందు దేవుడు ఆదాము మరియు హవ్వలను ఆ తోటలో ఉంచినప్పుడు అది ఏమై ఉన్నదో ఆ విధంగా మరణము, వ్యాధి, బాధ లేకుండా సమస్తమును ఆ పరిపూర్ణమైన క్రమంలో ఉన్నటువంటి ఆ అందమైన పరదైసు నుండి సాతానుని యొక్క డీడీటీ ఏమి చేసిందో చూడండి. అది ఒక గందరగోళమైపోయింది. దానిలో ఇంకేమీ మిగలలేదు. అతడు ఇట్లు చెప్పాడు, నేను ఏడవటం మొదలుపెట్టాను. నేను వెనుకకు నడుచుకుంటూ వెళ్ళాను. ఒక బండ నన్ను ఆకర్షించినది. ఇంకా ఇట్లన్నాడు, నేను అక్కడికి వెళ్ళి మరియు ఆ బండను చూశాను. దానిని పక్కకు దొర్లించాను. ఆ బండ క్రింద ఒక చిన్న తెల్లని పువ్వు ఎదుగుచున్నది సజీవముగా. దానికి ఒక బండ ఆశ్రయముగా ఉన్నది. ఓ దేవా, నా బండ విజ్ఞాన శాస్త్రము మరియు విద్య అనే పేరుతో ఈ విషయాలు అంతటా వ్యాపిస్తుండగా, ఓ దేవా, మాకు ఆశ్రయముగా ఉండుము. ఆ దినము వరకు నన్ను ఉంచమనేదే నా ప్రార్థన అయ్యున్నది. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు అనే ఆ బండ కింద ఉన్నామని నేను నమ్ముచున్నాను. రూపాంతరపరచబడుటకు దేవుని శక్తి అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఓ ఆ యుగముల బండ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి, మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి, మనకు ఆశ్రయపురముగా ఉండి, ఓ మనకు రక్షణ కోటగా ఉండి, మనలను ఆయన రెక్కల కింద దాస్తూ మనలను ఆయనలో ఎదుగుచున్నట్లు చేయుచున్న ఆ గొప్ప కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రియ సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఎల్లప్పుడూ మనలను కాస్తూ ఉన్నాడు. ఆయన మనకు గొప్ప దుర్గముగా ఉన్నాడు. ఆయన చల్లని రెక్కల కింద మనల్ని దాస్తూ ఉన్నాడు. ఓ ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత అంధకారం చుట్టినా, ఎలాంటి పరిస్థితులతో మనం సతమతం అవుతున్నా, ఓ ఆయనలోనే మనకు ఆదరణ, క్రీస్తులోనే మనకు గొప్ప రక్షణ, క్రీస్తే మనకు ఆశ్రయ బండ, మనం దాగుకొని గొప్ప చోటు ఆయనే. ఓ నిజంగా మనం పరిశీలించినట్లయితే ఈ చిన్న అంశం మీరు విన్న విధంగా ఆ బండ కింద ఒక చిన్న తెల్లని పువ్వు ఎదుగుచున్నది. చదువుచుండగా మీరు విన్నారు. వారు ఒక ప్రదేశానికి చూడటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో దయనీయమైన పరిస్థితి. సృష్టి మొత్తం పాడైపోయి, చెట్లు కాలిపోయి, చెట్టు బెరడు కూడా లేకుండా ఎంతో దారుణమైన పరిస్థితిలో అక్కడ ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆ క్లోరిన్ వాయువును వదిలిన కారణాన్ని బట్టి అక్కడ సృష్టి మొత్తం, జీవరాశులు మొత్తం, సమస్తం అక్కడ నాశనం అయిపోయాయి. అక్కడంతా మొత్తం కాల్చివేయబడింది. సమస్తము చంపబడ్డాయి, పేల్చివేయబడ్డాయి అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక విషయం అతన్ని ఆకర్షించింది. అతని దృష్టి ఒక బండ వైపుకు తిరిగింది. ఆ బండ వైపుకు వెళ్ళాడు. ఆ బండను పైకి తెరిచి చూసినప్పుడు ఆ బండ కింద ఒక తెల్లని పువ్వు, ఒక సున్నితమైన మొక్క అక్కడ ఎదుగుతున్నట్టుగా గమనించాడు. అక్కడ అంధకారం అలుముకున్నప్పటికీ అక్కడ ఆ చిన్న మొక్క ఆ తెల్లని పువ్వుతో ఎంతో అందముగా ఎదుగుచున్నది. ఎందుకో తెలుసా? అలాంటి పరిస్థితి నుంచి ఆ బండ దానిని రక్షించింది. ఆ బండ దాన్ని కాపాడింది. ఆ బండ చాటున ఆ పువ్వు వికసిస్తూ, పరిమళిస్తూ ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ఆ బండ ఈరోజు క్రీస్తై ఉన్నాడు. ఆ చిన్న తెల్లని పువ్వు వధువుకు సాదృశ్యంగా ఉన్నది. ఈ లోకాన్ని చీకటి కమ్ముకోబోతున్న ఈ పరిస్థితుల్లో, ఈ దుష్ట యుగములో నిజంగా మనం పరిశీలించినట్లయితే ఆయన యుగముల బండగా ఉండి మనలను రక్షిస్తూ ఉన్నాడు. ఆయన చాటున మనం ఎదగటానికి,
నిజంగా మనం చదువుకున్నాం కదా, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. నిజంగా ఆయన రెక్కల చాటున, ఆ మహోన్నతిని రెక్కల చాటున, ఆ సర్వశక్తుని నీడలో మనకు ఆశ్రయం దొరికింది. ఈ లోక ప్రభావం మన మీద పడకుండా, ఈ లోకంలో ఉన్న ఈ క్రూరమైన పరిస్థితుల నుంచి దేవుడు తన వధువును కాపాడుకుంటూ, ఆ బండ ఆ పువ్వుకు ఎలా అయితే అడ్డుగా ఉందో తనను కాపాడుకుంటూ రక్షించుకుంటూ వచ్చిందో, మన యుగముల బండ తన వధువును రక్షిస్తూ ఈ దుష్టయుగం నుంచి కాపాడుకుంటూ ఆయనలో వికసించులాగున, ఆయనలో పరిమళించులాగున తన వధువు పట్ల ఆయన ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మనకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఎన్ని విపత్తులు మన మీదకి చెలరేగినా మనలను ఏమీ చేయలేకపోతున్నాయి. కేవలం ఆయన కాపుదల, ఆయనే మనకు గొప్ప దుర్గము, మనలను కాపాడువాడు, ఆయనే మన రక్షణ కోట. నిజంగా మనం చూసినట్లయితే కాదేశు బర్నియా వద్ద అనే వర్తమాన భాగంలో 54వ పేర మనం చదివినట్లయితే, ప్రపంచంలో ఇది ఒక్కటి మాత్రమే అణుబాంబును ఆపివేయును, ఆయన రెక్కల క్రింద బాంబు నుండి తప్పించుకునే ఆశ్రయము మీకు ఉన్నది. నిజంగా క్రీస్తులో మనం ఉంటే, క్రీస్తు చాటున మనం ఉండగలిగితే, క్రీస్తు యొక్క శక్తిని మనం ఆశ్రయించగలిగితే, ఆయన గొప్ప ఆశ్రయపురం మనకి. ప్రతి శ్రమ నుంచి, ప్రతి వేదన నుండి, ప్రతి విపత్తు నుండి తప్పించుకోవడానికి ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆశ్రయపురముగా ఉన్నాడు. ఆయనే మనకు రక్షణాధారము. ఆయన చాటున నివసిస్తే, ఆయన రెక్కల చాటున మనం నివసించగలిగితే మనకు ఎన్నడూ ఏ చింత అవసరం లేదు, ఏ భయం అవసరం లేదు. ఆ తెల్లని పువ్వును కాపాడిన ఆ బండ మాదిరిగానే మన యుగముల బండ, వధువు అని పిలువబడే తన షారోను పుష్పాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. నిజంగా అలాంటి గొప్ప కృపను మనం కలిగి ఉన్నాం ప్రియ సోదరులారా. అందుకొరకు ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతగా జీవిస్తూ, ఆయనకు యథార్థంగా మన హృదయాలను సమర్పించుకుంటూ, క్రీస్తు కొరకు అనేక మందికి సాక్షిగా జీవిస్తూ, మనం ఎల్లప్పుడూ ఆయనలో వికసిస్తూ, ఆయన యొక్క పరిమళాన్ని అనేక మందికి వెదజల్లుదాం. అనేక మంది క్రీస్తుని గురించి, ఆయన యొక్క గొప్ప ప్రేమను గురించి, ఆయన యొక్క తాత్పర్యాన్ని గురించి మనం చాటి చెప్పుదాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. క్రీస్తు అనే బండ చాటున మనం ఎల్లప్పుడూ ఆయన రెక్కల నీడలో విశ్రమించేవారముగా ఆయన కృప మన మీద ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము ద్వితీయోపదేశకాండము 28-29 అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను చాటి చెప్పి దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకొనండి. దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. నీకై నిలిచెద ప్రభువా నా జీవిత కాలమంతా, నీకై నిలిచెద ప్రభువా నా జీవిత కాలమంతా,
నా చేయి పట్టి నా అండ నిలచి నన్ను బ్రోచి నడిపించు దేవా. నా చేయి పట్టి నా అండ నిలచి నన్ను బ్రోచి నడిపించు దేవా. నీవే ద్రాక్షవల్లివి, నీవే ద్రాక్షవల్లివి, నీలో నేనొక తీగెనై నీతో కలసి నీ కొరకు నేను ఇలలోన నీకై చిగురించనా, ఇలలోన నీకై ఫలించగా. నీవే ద్రాక్షవల్లివి, నీవే ద్రాక్షవల్లి.